తెలంగాణ వార్తలు చూస్తే మెండుగా వానలు నిండుగా ప్రాజెక్టులు కృష్ణా గోదావరి పరవళ్ళు ఇంతవరకు ఈ సంతోషం కొంచెం లేట్ అయింది కానీ బట్ ఇప్పుడు రావటం చాలా హర్షదాయకం మంచిది. అయితే అటు కృష్ణా శ్రీశైలమును నాగార్జున సాగర్ నిండితేనే కోస్తా ప్రాంతానికి కానీ తెలంగాణలోని కొన్ని భాగాలకు కానీ ఉపయోగం జరుగుతుంది. కాంగ్రెస్ గో రాజకీయం రాష్ట్రంలో హిందుత్వ ఓట్లకు గాలం వేసే యోచనలో అధికార పార్టీ రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో త్వరలోనే గోరక్షణ కమిషన్ వేయబోతుందట రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 100 రోజుల్లో 6,000 కోట్లు హామీ ప్రకారం ఉద్యోగులకు ఇచ్చామని ఉద్యోగులకు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారంటూ మరో వార్త. పనితీరు కనబరిచినందుకు రాజీనామా చేయాలా, విద్యాశాఖ మంత్రిగా రేవంత్ వైదొలగాలని కొందరు అంటున్నారు అంటూ ఆయన రేవంత్ రెడ్డి గారు మండిపడుతున్నారు అపోజిషన్ మీద. తప్పుదోవ పట్టిస్తుంది అధికారులే, ప్రజలెవరూ కోర్టును తప్పుదోవ పట్టించరు, తహసీల్దార్ ఉత్తర్వులు ఇవ్వకున్నా ఏకపక్షంగా కూల్చివేతలు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమాంతర ప్రభుత్వాన్ని నడపలేరు, నోటీసులు లేకుండా కూల్చివేస్తామంటే కుదరదంటూ మొత్తం మీద ఈ రంగనాథ్ గారి ఇష్యూలో ప్రభుత్వానికి కోర్టు వ్యవస్థకి మధ్య న్యాయ వ్యవస్థకి మధ్య ఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్య చేశారు. ఇంజనీరింగ్ విద్య క్రిమినల్ వేస్ట్, కనీసం ఉద్యోగాలకు దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారంటూ చాలా సీరియస్ కామెంట్ చేశారు. ఆంధ్ర వార్తలకు వెళ్దాం. హైకోర్టులో చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు కొన్ని చోటు చేసుకుంటున్నాయి. కోట్ల ఆస్తి కోసం హైకోర్టునే పక్కదారి పట్టించారు. కాకినాడ అర్బన్ మండలంలో 15 కోట్లు విలువైన భూమిని కొట్టేసే యత్నం. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి, ఆమె భర్త అధికారుల పాత్ర, భార్య ప్రభుత్వం తరఫున భర్త పిటిషన్ల తరఫున వాదనలు, వృత్తి ధర్మాన్ని విశ్వసనీయతను విస్మరించిన న్యాయవాదులు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు చేసి 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి ఏసీబీకి హైకోర్టు ఆదేశం ఇవ్వటం సంచలనంగా మారింది. మరోవైపు పోలీస్ కస్టడీ సిఐ నాగరాజు గారిని ఇచ్చారు. కుమారుడి అదృశ్యంపై సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం కంటిన్యూ చేయటం అనేది మరొక సంచలన విషయంగా ఉంది. దుర్మార్గానికి హద్దు లేదా, ప్రమాదాన్ని హత్యగా మార్చేస్తారా, చంద్రబాబు అన్నివి దుర్మార్గపు ఆలోచనలు అని సాక్షి ప్రముఖంగా ఇస్తే జగన్ గారు కలవలేకపోయారని చెప్పి వీళ్ళు ప్రధానంగా రాశారు. చనిపోయిన గొర్రెల కాపరి ఓ దారిని పోయే వ్యక్తి అని అన్నారని చెప్పి ఈనాడు వాళ్ళు రాసుకుని సంతోషపడ్డారు. మహిళా ఎస్ఐపై వైకాపా నేతల దౌర్జన్యం అని ఇంకో వార్త రాసుకున్నారు. తర్వాత జగన్ వచ్చే పోను పోయని వాళ్ళ అక్కసంతా తీర్చుకున్నారు ఎల్లో మీడియా. బూతులు తిడుతూ బూటుకాలితో తన్నుతూ హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణపై సిఐ రాజగోపాల్ నాయుడు దురుసు ప్రవర్తన. ఈయన తర్వాత ఎమ్మెల్యే గారి బాలకృష్ణ గారి పిఏ కన్సర్న్లో పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయట. వాడిని తన్ని పోలీస్ స్టేషన్లో వేయండి అంటూ హిందూపురంలో రెచ్చిపోయిన సిఐ అంట. మరోవైపు సోలార్ ప్రాజెక్టు రైతులకు షాక్ అంటూ మరో వార్తనిచ్చారు. దాంట్లో రైతులకి కౌలు పెంచడం, అట్లాగే పంట పొలాలను తీసుకోవటం, వీటి మీద కూడా విమర్శలు వస్తున్నాయి. మొన్న ప్రజాహిత్తులు కూడా ఈ వార్త వచ్చింది. అమరావతి వివరాలపై చేతులెత్తేసిన కేంద్రం, యూసీలు ఏకైక రాజధాని హామీ, రైతులకు నిధులు తదితర వివరాలు తమ వద్ద లేవని కేంద్రం చెప్పిందట లోక్సభలో. తర్వాత అమరావతిలో వైఎస్ఆర్ ఎంపీ తనూజరాణి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం. అమరావతిలో పేదలకు దక్కని సొంతిల్లు, కేంద్రం మంజూరు చేస్తున్న పిఎంవై కింద ప్రతిపాదన శూన్యం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్రం స్పష్టీకరణ. విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు పెట్టొద్దు అంటూ పాపం ఆ ఎంప్లాయీస్ తీవ్ర ఆందోళన చెందుతూ మీటింగులు పెడుతున్నారు. ఆగస్టు 3 నుంచి వాళ్ళు ఉద్యమంలోకి వెళ్తారట. ఊరు వెలవెల బడి బోసిపోయే ప్రజెక్టులో ఒక వార్త వచ్చింది. 71 కుటుంబాలు ఉండే గ్రామంలో ఒక్కడే విద్యార్థి ఉన్నారట. వలస వేదనలకు సజీవ సాక్ష్యం చెరుకుపల్లి అంటూ ఒక వార్తనిచ్చారు. విజయనగరం జిల్లా రాజదత్తేరు మండలంలో. పెట్టుబడిదారుల గమ్యస్థానంగా ఏపీ ఉందని మంత్రి లోకేష్ గారు చెప్తున్నారు. డిఎస్సి స్కామ్పై పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించారు. కార్మిక చట్టాల అమలు, కనీస వేతనాల సాధన కోసం కదం దొక్కిన కార్మికులు. తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అరెస్టులు, సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నా. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అరాచక శక్తి అంటూ ఇప్పుడు ఇక ఆయన మీద పడ్డట్టున్నారు 2 ఏళ్ల తర్వాత. రైట్. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల నేడు. నిన్న మీరు గమనించారా రామ్నాథ్ గారు, ఈనాడు వాళ్ళు ఈ ఒక ఎడిటోరియల్ రాశారు. మొత్తం వైసీపీఏ గత టైంలో దొంగ ఓట్లు వేసినట్లుగా ప్రచారం చేస్తూ వాళ్ళు వార్తలు ఇచ్చారు. తర్వాత ఇది చేశారు. మరి వైసీపీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం జరుగుతుందేమో నాకు అనుమానంగా ఉంది. ముసాయిదా ఓటర్ల జాబితా
నేడు విడుదల చేస్తారట. పంచదారుల మైనింగ్లో తొలివేటు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే విశాఖ భోగాపురం రై అంట 172 కోట్లతో 172 కోట్లతో 7 అనుసంధాన రహదారుల విస్తరణ అంట. ఇంతవరకు మొదలు పెట్టలేదని ఇందాక జగన్ గారు చెబుతున్నది విన్నాం కదా. రిలయన్స్ పెట్టుబడులు 1,00,000 కోట్లు వచ్చేస్తాయట. చింతలపూడి రేచర్ల బొగ్గు గనుల్లో మైనింగ్ చేసేస్తే వచ్చేస్తాయని. ఇక అన్నిటికంటే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మహేంద్ర దేవ్ గారు అనేటువంటి ఒక తెలుగుదేశం మేధావనాలా లేకపోతే ప్రధానమంత్రి గారి ఇప్పుడు సలహా మండలికి చైర్మన్గా కూడా ఉన్నారంట, ఆర్థిక మండలికి. ఆయన జగన్ గారు ఉన్నప్పుడేమో ఆంధ్రాకు అప్పులే శాపమనేమో తిడుతూ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈనాడు వారికి. ఇప్పుడు అదే ఆయన చంద్రబాబు గారి గవర్నమెంట్లో అప్పులు చేస్తుంటే అప్పులు పెద్ద ఇష్యూ కాదు, జిఎస్డిపికి దానికి పోలిక అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారంట. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.